హాయ్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఒక కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాము. ఈ స్టోరీ క్రైమ్కి సంబంధించింది కాదు, కానీ ఒక మిస్టరీ అని చెప్పుకోవచ్చు. మధ్యయుగంలో రాసిన అతి పెద్ద పుస్తకం డెవిల్స్ బైబిల్ గురించి మీకు చెప్పబోతున్నాను. దీనికి కోడెక్స్ గిగాస్ అని ఇంకొక పేరు కూడా ఉంది. కోడెక్స్ గిగాస్ అంటే ఒక పెద్ద పుస్తకం అని అర్థం. ఈ పుస్తకాన్ని ఒక డెవిల్ లేదా సైతాన్ రాశాడని అంటుంటారు. ఈ పుస్తకం ఈరోజు కూడా మ్యూజియంలోనే భద్రపరిచి ఉంది. ఈ పుస్తకం యొక్క పొడవు 92 సెంటీమీటర్స్ అండ్ వెడల్పు 50 సెంటీమీటర్స్, దాని థిక్నెస్ 22 సెంటీమీటర్స్ అయితే ఉంటుంది. అండ్ ఈ పుస్తకం యొక్క కవర్ కూడా చాలా థిక్గా ఉంటుంది అనమాట. చెక్క బోర్డుతో తయారు చేసి ఉంటుంది. ఈ చెక్క బోర్డును లెదర్ కవర్తో కప్పి ఉంటుంది. ఈ పుస్తకం యొక్క బరువు 75 కిలోలు ఉంటుంది. ఈ పుస్తకాన్ని ఎత్తాలంటే కనీసం 2 మనుషులు అయితే కావాలి. కాలక్రమంలో పుస్తకంలో కొన్ని పేజీలు అయితే చింపబడ్డాయి. ఎవరు చింపారు, ఎందుకు చింపారు అనే దానికి జవాబు అయితే లేదు. ప్రస్తుతం ఈ పుస్తకంలో 310 పేజీలు ఉన్నాయి. ఈ పుస్తకంలోని పేజీలు గాడిదల చర్మంతో చేయబడింది. ఈ పేజీల కోసం 160 గాడిదల చర్మాన్ని అయితే ఉపయోగించారని నిపుణులు అయితే అంచనా వేశారు. ఈ పుస్తకం రాయటానికి ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం మరియు బంగారం లాంటి రంగులను అయితే ఉపయోగించారు. సాధారణంగా ఇలాంటి పుస్తకాన్ని రాయటానికి 20 సంవత్సరాలు కనీసం పడుతుంది. ఇంకొంతమంది నిపుణులు అయితే 30 సంవత్సరాలు కూడా పట్టొచ్చని అంచనా వేస్తున్నారు. విచిత్రం ఏంటంటే ఈ పుస్తకాన్ని కేవలం ఒక్కటే రాత్రిలో రాయబడింది. ఈ పుస్తకంపై రీసెర్చ్ చేసిన వాళ్ళు మాత్రం పుస్తకాన్ని ఒక్క రాత్రిలో రాయటం అసంభవం అని చెప్తున్నారు. ఈ పుస్తకంలో ఉన్న అక్షరాలు మరియు హ్యాండ్ రైటింగ్ మొదటి పేజీ నుంచి ఆఖరి పేజీ వరకు ఒకేలా ఉంటుంది. అందువల్లనే హ్యాండ్ రైటింగ్ ఒక్కటే ఉన్నప్పుడు కేవలం ఒక్కరే ఈ పుస్తకాన్ని రాసి ఉండొచ్చు అని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇప్పుడు నేను ఈ పుస్తకం ఎందుకు రాయబడింది, ఆ పుస్తకంలో ఏం రాసి ఉంది, అలాగే ఈ పుస్తకాన్ని చదివితే ఏమవుతుంది అనే ప్రశ్నలకైతే సమాధానం ఇవ్వబోతున్నాను. సో దాని గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. 13వ శతాబ్దంలో బోహేవియా ప్రాంతంలో ఒక క్రైస్తవ సన్యాసి హెర్మన్ ద రీక్లూస్ ఉండేవాడు. ఈ సన్యాసి తాను ఉంటున్న మఠం యొక్క నియమాలను ఉల్లంఘిస్తాడు. ఒక సన్యాసి మఠం యొక్క నియమాలను ఉల్లంఘించడం ఒక పెద్ద నేరం. ఈ విషయం ఆ సమయంలో ఉన్న రాజుకు తెలుస్తుంది. నియమాలను ఉల్లంఘించినందుకు ఈ సన్యాసిని బతికుండగానే సమాధి కట్టేయాలని ఆదేశిస్తాడు. ఎలాగో మరణించబోతున్నానని తెలిసిన సన్యాసి తనకు ఒక్క అవకాశం ఇస్తే కేవలం ఒక్క రాత్రిలోనే మనుషులకు ఇప్పటి వరకు ఉన్న జ్ఞానాన్ని నేను ఒక అద్భుతమైన పుస్తకంగా రాస్తాను. నా వల్ల పోయిన ఈ మఠం యొక్క పరువును ఈ పుస్తకం ద్వారా తీసుకొస్తాను. ఒకవేళ పూర్తి చేయలేకపోతే మీరు శిక్ష విధించండి అని రాజుకు సందేశం పంపుతాడు. రాజు కూడా సరే అని అంటాడు. ఉదయం వరకు సమయం ఇచ్చాడు. సన్యాసి పుస్తకం రాయడం మొదలు పెడతాడు. అర్ధరాత్రి అవుతుంది, కానీ పుస్తకం కొంచెం కూడా పూర్తి అవ్వలేదు. ఈ పుస్తకం తను ఖచ్చితంగా ఉదయం వరకు పూర్తి చేయలేనని అన్న విషయం అర్థమైంది. ఆ సమయంలో తాను ఒక ప్రత్యేక పూజ చేశాడు. ఈ పూజ దేవుడి కోసం చేయలేదు, సైతాన్ కోసం చేశాడు. పూజ తర్వాత సైతాన్ అక్కడికి వచ్చినప్పుడు నాకు ఒక అద్భుత పుస్తకం రాయడంతో సహాయం చేయమని అడుగుతాడు. నా ఆత్మకి బదులుగా ఈ పుస్తకాన్ని రాయమని సన్యాసి సైతాన్తో ఒప్పందం కుదుర్చుకుంటాడు. సైతాన్ సరే అని రాత్రి మిగిలిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆ పుస్తకాన్ని రాసిస్తాడు. ఇంతకీ ఆ పుస్తకంలో సైతాన్ ఏం రాశాడు? ఈ పుస్తకం యొక్క మొదటి 2 పేజీల్లో హిబ్రూ భాష యొక్క ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. మిగతా పుస్తకం మొత్తం లాటిన్ భాషలో రాసి ఉంది. ఈ పుస్తకంలో ఎక్కువ భాగం బైబిల్ని రాయటం జరిగింది. బైబిల్ కాకుండా ఒక పేజీలో ఒక పక్క స్వర్గం లాంటి ఒక నగరం మరియు ఇంకో వైపు సైతాన్ బొమ్మ ఉంది. కొన్ని పేజీలు వైద్యానికి, మ్యాజిక్ ట్రిక్స్ మరియు ఎక్సార్జిజంకి సంబంధించినవిగా ఉన్నాయి. ఈ పుస్తకంలో కొన్ని పేజీలు ఓల్డ్ లాటిన్లో ఉండడం కారణంగా పూర్తిగా చదవలేదు. ఈ పుస్తకాన్ని చదివిన వారికి ఏదో ఒక చెడు జరుగుతుందని కొన్ని పుకార్లు కూడా ఉన్నాయి. కొన్ని థియరీల ప్రకారం ఇది సైతాన్ను గొప్పగా చూపించే పుస్తకం అని ఇల్లుమినాటి అనే సంస్థ ఈ బుక్లో ఉన్న రహస్య సందేశాలను ఫాలో అవుతుందని చెప్తారు. నా అభిప్రాయం ప్రకారం ఈ థియరీలకు ఎలాంటి ప్రూఫ్ లేదు, కానీ ఈ పుస్తకం మాత్రం ఈ రోజు కూడా మ్యూజియంలో భద్రంగా ఉంది. సన్యాసి పుస్తకం రాసిన తర్వాత కొన్ని సంవత్సరాలు అక్కడ మఠంలోనే ఈ పుస్తకం ఉండేది. ఆ తర్వాత ఒక లైబ్రరీలో ఈ పుస్తకాన్ని ఉంచారు. 1594 సంవత్సరంలో అప్పటి రాజు తన వద్ద ఒక మంచి కలెక్షన్గా ఉండాలని ఈ పుస్తకాన్ని అయితే ఉంచుకున్నాడు. ఆ తర్వాత జరిగిన యుద్ధాల్లో స్వీడిష్ ఆర్మీ ఆ రాజును ఓడించి అక్కడ సంపదను తీసుకున్నారు. ఆ సమయంలో స్వీడిష్ ఆర్మీ మొదటిసారి ఆ పుస్తకాన్ని చూసింది. ఒక మనిషి కూడా ఎత్తలేని భారీ పుస్తకం అక్కడ ఉండటం చూసి తన వెంట తీసుకెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ పుస్తకం స్టాక్ హోమ్లోని నేషనల్ లైబ్రరీ ఆఫ్ స్వీడన్లో భద్రపరిచి ఉంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.